బీడు భూముల్ని పచ్చని పొలాలుగా మార్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్ రాజకీయ సుడిగుండర్లో చిక్కుకుంది. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 12 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టారు. 2015 జూన్లో 32,000 కోట్ల అంచనా వ్యయంతో కేసీఆర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం అంచనా వ్యయం దాదాపు 60,000 కోట్లకు చేరింది. మొదటి అంచనా వ్యయం అంతా దాదాపు ఖర్చు చేశారు. నార్లాపూర్ వద్ద మొదటి పంపును 2023 సెప్టెంబర్ 16న నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రాజెక్టులో చాలా వరకు పనులు పూర్తయ్యాయి. కానీ రైతులకు జరుగుతున్న మేలేమీ లేదు. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో చేసిన కామెంట్స్తో హీట్ స్టార్ట్ అయింది. 3 ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ప్రాజెక్టు దగ్గర నుంచి మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథక విషయం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏదైతే సోర్స్ ఉందో అది జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్కు మార్చడం పట్ల ఇటు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ డిజైన్ మార్పును వాళ్ళంతా కూడా తప్పుపడేటువంటి పరిస్థితి ఉంది. ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం యొక్క తాజా పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉండేటువంటి సమస్యలు ఏంది, వాటిని ఏ విధంగా అధిగమించాలనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఉండేటువంటి మొదటి రిజర్వాయర్ ఏదైతే ఉందో నార్లాపూరు, ఈ యొక్క నార్లాపూర్కు సంబంధించినటువంటి యొక్క రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇక్కడ 6.5 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి ఈ యొక్క రిజర్వాయర్కి సంబంధించినటువంటిది. ఇక్కడ నుంచి ఏదులకు పోతుంది, అక్కడి నుంచి ఒట్టెము, ఆ తర్వాత కరివేన, ఆ తర్వాత ఉదండాపూర్, ఇట్లా వరుసగా ఉండేటువంటి ఈ యొక్క 5 ఏవైతే రిజర్వాయర్లు ఉన్నాయో ఈ 5 రిజర్వాయర్లలో 68 టీఎంసీల నీటిని నింపేటువంటి అవకాశం ఉండేది. ఆనాడు ప్రభుత్వం ఈ యొక్క మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండకు సంబంధించినటువంటి 3 జిల్లాల్లో 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడంతో పాటు 20% ఏదైతే పరిశ్రమలకు ఇచ్చే విధంగా, తర్వాత తాగునీటి అవసరాలను తీర్చే విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. 2015లో ఈ ప్రాజెక్టుకు ఏదైతే గత సీఎం కేసీఆర్ ఈ యొక్క భూత్పూర్ దగ్గర కర్వెనకు సంబంధించిన దాంట్లో ఈ యొక్క శంకుస్థాపన చేయడం, ఆనాడు 32,500 కోట్లకు సంబంధించినటువంటి యొక్క అంచనా వ్యయంతో చేపట్టినటువంటి ప్రాజెక్ట్ ఏదైతుందో అది దాదాపు 50 నుంచి 60,000 కోట్ల వరకు అంచనాలు పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఉండేటువంటి యొక్క పాలమూరు రంగారెడ్డిలో శ్రీశైలం యొక్క బ్యాక్ వాటర్ నుంచి యొక్క నార్లాపూర్ నుంచి 9 పంపుల ద్వారా నీటిని మొదటగా ఇక్కడ డెలివర్ అవుతుంది. ఒక డెలివరీ మెయిన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ 9 పంపులకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే ఒక పంపు ద్వారా నీటిని యొక్క రిజర్వాయర్లకు పంపినటువంటి యొక్క నిల్వ ఉండేటువంటి ఒక దృశ్యాలను చూస్తున్నాం. మరొక వైపు 4 పంపులు కూడా ఇందులో ఎరెక్షన్ కావడం జరిగింది. ట్రయల్ రన్ కూడా పూర్తి కావడం జరిగింది. బీఆర్ఎస్ చెప్తున్నటువంటి ప్రకారము తమ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 90% పనులు పూర్తి అయినాయి. కేవలము 10% మాత్రమే పనులు పూర్తయితే 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడంతో పాటు కరువు పీడిత ప్రాంతమైనటువంటి పాలమూరు జిల్లాను 8 లక్షల ఎకరాలతో సస్యశ్యామలం చేసేటువంటి అవకాశం ఉన్న ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేసింది అనేటువంటి యొక్క అభిప్రాయాన్ని వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క అంశము హాట్ టాపిక్గా మారింది. త్వరలో కేసీఆర్ కూడా ఈ యొక్క జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ ఇవ్వడానికి కానీ ఈ ప్రాజెక్టును పూర్తి కావడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి చేసేందుకోసము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టేందుకు సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మాత్రం ఇప్పుడు ఉమ్మడి జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మార్చినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ అరుణ్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మొదటి నుంచి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. మొదట జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని తరలించాలని ప్రతిపాదించారు. తర్వాత అక్కడ నీటి లభ్యత ఉండదని శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి నీటిని తరలించే విధంగా ప్రాజెక్టు మార్చారు. దీనిపై రాజకీయ పార్టీల్లో భిన్న వాదనలున్నాయి. ప్రాజెక్టు డిజైన్ మార్చి బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 10 ఏళ్లు అధికారంలో ఉండి పనులు చేయలేని వాళ్లు తమను విమర్శించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ విమర్శల తర్వాత అసలు వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టు బాట పట్టారు. బీఆర్ఎస్ నేతలు విసురుతున్న సవాళ్లపై మా ప్రతినిధి విజయభాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి పైన చేస్తుండేటువంటి యొక్క ఆరోపణలను నివృత్తి చేయడానికి కోసం వాళ్ళంతా కూడా ఈరోజు ప్రాజెక్ట్ సందర్శించలేదు. ప్రస్తుతం మనం నార్లాపూర్ దగ్గర ఉన్నాం. పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి మొదటి ఏదైతే అవుట్లెట్ ఉందో అక్కడ ఉన్నాం. ఇక్కడ మనకు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం అసలు ఎందుకు ఈ యొక్క సందర్శన చేశారు, ఏం డిమాండ్ చేస్తున్నారు.
సార్ చెప్పండి, మీరు ఈ యొక్క పర్యటన చేశారు. ప్రధానంగా ఇటు కాంగ్రెస్ ఒకటే చెప్తుంది, వీళ్ళు అనవసరంగా జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డిని ఏదైతే శ్రీశైలం బ్యాక్వర్డ్కి మార్చడం అనేటువంటి డిజైన్ మార్పు కేవలం అవినీతి కోసం అనేటువంటి ఒక ఆరోపణ చేస్తుంది. అసలు ప్రాజెక్టులో ఏం జరుగుతుంది మీ ఉద్దేశం? కాంగ్రెస్ వాళ్ళు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేసేది పోగా చేయనికి చేతగాక 2 సంవత్సరాల 2 తట్టలు మట్టి కూడా తీయలేకపోయిన వాళ్ళు ఉల్టా వాళ్ళు ఏంటంటే జూరాల దగ్గర కట్టేది ఉండే, జూరాల దగ్గర తీసుకునేది సోర్సు శ్రీశైలం తీసుకున్నారు, మార్చిండ్రు, డిజైన్ మార్చిండ్రు, కమిషన్ కూడా కానీ కక్కుర్తి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకు మినిమం అవగాహన లేదు. నీళ్ళ పట్ల ఈ ప్రాంత ప్రజలకు లాభం చేయాలని ఆలోచన వాళ్ళకి లేదు. అన్నీ తెలిసిన కేసీఆర్ గారు అన్ని ఆలోచన చేసే జూరాల దగ్గర నీళ్ళు లేవు, అక్కడ మనం లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే అసలు అక్కడ ఉన్న ఆయకట్టుగా నీళ్ళు అందట్లేదు. మేము ఈరోజు మార్నింగ్ పోయి సందర్శన చేసినాం. అక్కడ ఇప్పుడు క్రాప్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు. అంటే నీళ్ళు లేవు, పంటలు వేయొద్దు అని రైతులకు డిక్లేర్ చేశారు. మరి ఉన్న ఆయకట్టుకే నీళ్ళు లేక క్రాప్ హాలిడే ఇచ్చే సందర్భం చూస్తే మరి అక్కడ ఇంకా ఇప్పుడు ఆ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఒకటి పెట్టిండు సీఎం గారు, అది కూడా తప్పు. అది కూడా జస్ట్ వేస్ట్, పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుంది. అది కూడా ఉట్టిన పడిపోతుంది నీళ్ళు లేక. మళ్ళీ ఉల్టా మామనారు కూడా అక్కడనే పెట్టేది ఉండే. అంటే తెలివి ఉండాలి, మూర్ఖత్వం వాళ్ళకు కనీసం ఆలోచన ఉండాలి. మరి అందరు నిపుణులతో ఆలోచన చేసి చర్చలు జరిపి అన్ని రకాల సర్వేలు చేసి ఎక్కడి నుంచి అయితే మనకు లాభం అవుతుంది, భవిష్యత్తు తరాలకు ఎక్కడి నుంచి లాభం అవుతుంది ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకొచ్చి చేస్తే దాన్ని మాట్లాడడం కాంగ్రెస్లే కాదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే డీకే అన్న గారు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మామనాడు జిల్లాకి ఎంపీ ఆ ప్రాంతాన్ని నీళ్ళు రావాలి అని కొట్లాడాలి, గవర్నమెంట్ మీద కొట్లాడాలి. ఏంటంటే ఎందుకు ప్రాజెక్ట్స్ ఆడతలేరు, ఎందుకు పని చేస్తలేరు అడిగేది పోయి ఉల్టా ఆమె కూడా జూరాల దగ్గర పెట్టేది ఉండే. మరి వీళ్ళు అమాయకత్వం అనాలన్నా ఏమనాలి అర్థం కాని పరిస్థితి. ఈ ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయింది. దాదాపు 9 టీఎంసీల రిజర్వాయర్ ఆల్రెడీ ఒక మోటారు కేసీఆర్ గారు ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకు శాతం తెలియదు దీన్ని నింపనికే? సింపుల్ కదా, ఇంకా దేశం వల్ల తర్వాత సంగతి. ఈడ ఉన్న ప్రాజెక్టు కంప్లీట్ అయింది, ఈడ మోటార్ రెడీగా ఉంది, కరెంట్ రెడీగా ఉంది. బటన్ ఆన్ చేస్తే నీకు ఈడ 9 టీఎంసీ రిజర్వాయర్ వస్తుంది. ఇవాళకి కూడా 1 టీఎంసీ నీళ్ళు లేవు. ఏం కుట్రాది? తర్వాత ఈ నుంచి ఏదులకు పోయే క్రమంలో ఏదులో 100% రిజర్వాయర్ అయిపోయింది. మధ్యలో ఉన్నది 2 కిలోమీటర్ల కాలువ. 2 సంవత్సరాలు పడుతుంది 2 కిలోమీటర్ల కాలువ తోవడానికి. ఆ నుంచి వట్టెం కంప్లీట్ అయిపోయింది, టన్నల్ అయిపోయింది, పంప్ హౌస్లు అయిపోయినాయి, రిజర్వాయర్ అయిపోయింది. ఆ నుంచి గ్రావిటీ కెనాల్ కర్వెనెక్ అయిపోయింది, కర్వెనెక్ మొత్తం కంప్లీట్ అయింది. అంటే ఓన్లీ ఒకటే ఏంటంటే టైం వేస్ట్ చేసి కేసీఆర్ గారికి పేరు వస్తుంది కాబట్టి కేసీఆర్ గారికి పేరు రాకుండా ఎలక్షన్ల కంటే ముందు ఒక 3 నెలల ముందు 6 నెలల ముందు నీళ్లు తీసుకురావాలి, మేము ప్రజల్లో మేము తెచ్చినాం నీళ్ళు అన్నది ఒక భావన కల్పించాలన్న ఒక ఆలోచన తప్ప మళ్ళీ ఇంకో పసలేని వాదన ఏంటంటే 12 ఏళ్ల తర్వాత ఇవాళ జూరాల కాడ పెట్టేది ఉండే శ్రీశైలం కాదు అనేది తెలివి తక్కువ ఆలోచన. అది రేవంత్ రెడ్డి గారికి 2 పట్టింది. 2 ప్రాజెక్టులు, ఒకటి కాళేశ్వరం, ఒకటి పాలమూరు. దాని మీద కక్ష కట్టిండి, దీని మీద పగ పెట్టుకున్నాడు. పాలమూరు మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఆయన ఆంధ్రాలో ఉన్నటువంటి బాస్ ఏం చెప్తే అది ఆడడం. సింపుల్ ఉదాహరణ, ఆంధ్రాలో ఒక అధికారి తెలంగాణకు ప్రాజెక్టుల రూపకల్పన అడుగడుగున వ్యతిరేకం చేసినటువంటి అధికారిని, ఆయన పేరే దాసా బోసా ఉంచుడు, ఆదిత్యనాథ్ దాస్ తీసుకొచ్చి రిటైర్డ్ అయిన తర్వాత ఎవరు చెప్తే పెట్టుకున్నాడు ఆయనను? చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీద పెట్టుకొని కాళేశ్వరం మీద పొద్దున లేస్తే కాళేశ్వరము అవినీతి. మరి 2 సంవత్సరాలు అయింది. ఏం బీకిరిపై మీరు 2 సంవత్సరాలు అయింది కదా, అవినీతి జరిగితే మరి ఎందుకు బయట పెడతలేవు? కేసీఆర్ అరెస్ట్ చేయి. అవినీతి లేదు కాబట్టి ఏదో మాట్లాడి టైంపాస్ చేసే మాటలు మాట్లాడి, ఏదో రోతకు వచ్చినట్టు మాటలు మాట్లాడి, నోటికి వచ్చినట్టు మాట్లాడి డైవర్షన్ చేసుకుంటూ పోతే కాదు. ఇలా పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయింది మేము చెప్తున్నాం. మేము ఒకవేళ చెప్పింది 90% పూర్తి కాలేదని మీరు ప్రూఫ్ చేయగలిగితే మేము శాశ్వతంగా రాజకీయాలకు ఎదుగుతాం. మీ అభ్యర్థులను గెలిపేయడానికి మేము ప్రధాన పాత్ర పోషించి మేము ప్రచారం చేస్తాం. మరి దానికి మీరు పాలమూరు 90% యావరేజ్గా 90% పూర్తయిందని చెప్తే మరి మీరు పాలమూరుకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టకుండా మాకు సపోర్ట్ చేస్తుందా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇటు కాళేశ్వరం మీద కక్ష కట్టాడు, పాలమూరు మీద పగబట్టాడు తప్ప 2 సంవత్సరాలు ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కోసం ఏమాత్రం చర్యలు చేపట్టలేదు. ఒకవేళ హరీష్ రావు ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చాడో దాంట్లో ఏమైనా తప్పులుంటే వాళ్ళు నిరూపించగలిగితే మాత్రం తామంతా కూడా రాజకీయాలకు దూరంగా ఉండి మీకు ప్రచారం చేస్తామనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వాటర్ సోర్స్ ను మార్చడమే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదమన్నారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ. జూరాల దగ్గర నీటి లభ్యత సరిగా లేదని ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారని, అదే నిజమైతే ఆనాడు జూరాల పాకాల కాల్వ నిర్మిస్తామని కేసీఆర్ ఎలా చెప్పారని డీకే అరుణ ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పట్ల నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు డీకే అరుణ. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డిని రూపురేఖలే మార్చేసిండు. జూరాల అప్రోచ్ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిని తీసి నార్లాపూల్ అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గర దాని అప్రోచ్ని మార్చిండు. ఆనాడే తీవ్రంగా వ్యతిరేకించినాం. దీనివల్ల ప్రాజెక్టు పూర్తి కాదు, కేవలం దీన్ని రాజకీయం కోసం ఉపయోగించుకున్నారు తప్ప దీనికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆనాడు కూడా మాట్లాడడం జరిగింది. అన్నట్టుగానే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి వట్టం దగ్గర ముఖ్యమంత్రి గారు దానికి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దానికి శంకుస్థాపన చేసి ఈ వట్టం దగ్గర ఈ గుట్ట మీదనే నేను గెస్ట్ హౌస్ కట్టుకుంటా, ఈయనే కుర్చీ వేసుకొని కూర్చుంటా, 3 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు పాలమూరు ప్రజలకు. కృష్ణమ్మ నీళ్ళతో వల్ల మన కాలు కడుగుతానని, పాదాలను కడుగుతానని పాలమూరు రైతాంగాన్ని 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా పూర్తి చేయనటువంటి పాలమూరు రంగారెడ్డి పైన మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడడము, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ డిపిఆర్ని వెనక్కి పంపిందని మాట్లాడడము, అబద్ధాలతోనే కాలం గడిపినటువంటి కేసీఆర్ మళ్ళీ అబద్ధాలతోనే మళ్ళా బయటికి వెళ్ళడానికి వచ్చిండో దాన్ని పాలమూరు ప్రజలందరూ కూడా ఇలా గమనిస్తున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాటు సీఎంగా ఉండి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. 3 ఏళ్లలో పూర్తి చేస్తారని శంకుస్థాపన సమయంలో కేసీఆర్ చెప్పారని మధుసూదన్ రెడ్డి గుర్తు చేశారు. అంచనా వ్యయం 56,000 కోట్లకు చేరినప్పుడు 27,000 కోట్ల ఖర్చుతో 90% పనులు ఎలా పూర్తవుతాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నించారు. నీవు నీ అల్లుడు హరీష్ రావు ఇద్దరు పాలమూరు ప్రజలకు మోసం చేసి, అన్యాయం చేసి, పాలమూరును ప్రాజెక్టులను గాలికి వదిలేసి మీరు ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి దాంట్లో పోయి 1,00,000 కోట్లు గాలబెడితే అది ఉత్తగానే కూలిపోయింది ఈరోజు. సో అక్కడ బడ్జెట్ కేటాయింపులు చేసుకొని అక్కడికి రావాల్సిన అనుమతులను తెచ్చుకొని కాళేశ్వరం మీద ఫోకస్ పెట్టేసి పాలమూరు పూర్తిగా అన్యాయానికి గురి చేసిన దుర్మార్గులు ఈరోజు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు. మీరు ఏం ముఖం పెట్టుకొని ఈరోజు పాలమూరు రావాలని చెప్పేసి భూత్పూర్లో మీటింగ్ పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చెప్తా ఉన్నారు కదా 90% పనులు పూర్తయినాయి పాలమూరు రంగారెడ్డి అని చెప్తా ఉన్నారు కదా. మీరు ఇచ్చిన లెక్కల ప్రకారము, మీ అంచనాల ప్రకారము ప్రాజెక్టు ఇనిషియల్ స్టేజ్లో 27,000 కోట్లు అన్నారు, తర్వాత 33,000 కోట్లు అన్నారు. దాన్ని తీసుకుపోయి అంచనాలు పెంచేసి 2015లో 33,000 కోట్లతో ప్రాజెక్ట్ అంచనాలు అని చెప్పారు. 2023 నాటికి వచ్చేవరకే 56,000 కోట్లు అంచనాలు అని చెప్పేసి మీరే 2022లో నిర్ణయం చేశారు. అంటే మీరు పెట్టింది ఇప్పటికీ 27,000 కోట్లు ఖర్చు అని చెప్పేసి మాతో లెక్కలతో సహా ఉన్నాయి. మీరు కూడా చెప్పుకున్నారు, అవును మేము పెట్టింది 27,000 కోట్లని. మరి 56,000 కోట్లకు కానీ 27,000 కోట్లు ఖర్చు పెడితే 90% ఎట్లా కంప్లీట్ అవుతుంది? సింపుల్ లాజిక్ కదా.